హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్వీస్ వరల్డ్. సో వెల్కమ్ పుట్టపర్తి. మన సత్యసాయి బాబా గారి స్టాచ్యూ ఇక్కడ ఉంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎంతో గ్రోత్కి ముందుకు తీసుకెళ్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం పుట్టపర్తి పిల్లల కోసమే స్పెషల్గా ఒక ప్లే ఏరియా అనేది అరేంజ్ చేశారు. రీసెంట్గా November 23 శ్రీ సత్యసాయి బాబాది 100th బర్త్డే కంప్లీట్ చేశారు. సో అప్పుడైతే అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ప్లే ఏరియా అండ్ అలాగే మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్, బాబా గారి స్టాచ్యూ అండ్ అలాగే ఒకవైపు జిమ్ ఏరియా అనే పిల్లల కోసం అరేంజ్ చేశారు, బాగా ఎంజాయ్ చేయడానికి. సో వీకెండ్స్లో మీ పిల్లలు ఎవరైనా కానీ స్కూల్కి వెళ్ళి అలా ఇలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని వచ్చి అలా చిత్రావతి నది చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. సో మనకు కూడా కొంచెం రిలీఫ్గా రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే కొంచెం ఎవరికైనా ఆ లోన్లీ ఫీలింగ్నెస్ వస్తుంది. సో అలా బయటకు వెళ్ళడానికైతే ఈ ఏరియా అయితే నేను రెఫర్ చేస్తాను, చాలా బాగుంటుంది. సో వెళ్ళగానే ఆడుకోవడానికి బాగా పిల్లలు తిరుగుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ జారే బండ ఉంది. మహాన్వి అప్పుడే గుర్రాల మీద తిరిగేసి జారే బండ దగ్గరకు వచ్చేసింది. హాలిడేస్ ఎండింగ్ అవడంతో పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలామందిని తీసుకొని వచ్చారు. అందులో ఈవినింగ్ ఒకటి అవ్వటం మన పుట్టపర్తి ఏరియాలో దగ్గరగా ఉన్న వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఉయ్యాలు ఊగుతుంటే బాగా తిరుగుతుంటూ జారే బండ జారుకుంటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఆ హ్యాపీనెస్ని చూసి మన పేరెంట్స్కి కూడా హ్యాపీనెస్ కలుగుతుంది. అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం ఉండదని నా ఫీలింగ్ కూడా. సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పుట్టపర్తికి వచ్చాము. రాగానే పార్క్కి తీసుకెళ్ళేసరికి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది మా హన్వి. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ బాధలు తప్పవని విషయం మర్చిపోతుంది. సో ఈ పక్కనే చిత్రావతి నది, ఆ డ్యామ్ పక్కనే అయితే పార్క్ ఉంది. అక్కడ బోటింగ్ కూడా పెట్టారు, బోట్స్ కూడా వెళ్తున్నాయి. చాలా బాగుంటుంది ఈ క్లైమేట్కి. ఆ పక్కన నది, ఇటువైపు రోడ్డు, మధ్యలో పార్క్, ఒకవైపు ప్లే ఏరియా, ఒకవైపు జిమ్ ఏరియా. మా బుజ్జి తల్లికి కూడా ఆడుకోవాలని ఉంది, కానీ పాపం నేనే వదలేదు. హన్వి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వెంటనే ఉయ్యాల ఖాళీ అయ్యేసరికి అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాము. బాగా ఉయ్యాలు ఊగుతుంది. అన్నీ కాసేపే, అన్నీ కొద్దిసేపు అలా ఆడుకొని అన్నీ తిరిగేసింది. మొత్తానికైతే చుట్టేసింది పార్క్ ఏరియాని. వెంటనే దిగేసింది. మళ్ళీ జారే బండ ఇప్పుడు కొంచెం వెరైటీగా, ఇందాకది కాకుండా వేరే జారుతాను, నాకు వేరే కలర్లో జారాలని ఉంది అని ఇందాక ఆరెంజ్లో జారితే ఇప్పుడు బ్లూ కలర్లోకి వెళ్ళి జారింది. బోట్స్ వెళ్తున్నాయి. ఇందాక చూపించలేక వెళ్ళాను, ఇప్పుడు చూపిస్తున్నా. బోట్స్ అయితే వెళ్తున్నాయి. ఆ బోటింగ్ ఎలా అంటే పర్ అవర్కి ఇంత అనేసి ఛార్జ్ చేస్తారు. ఇటువైపు ప్లే ఏరియా, ఒకవైపు నది. టెడ్డీ బేర్లకి ఎక్కుతాను ఉంది, అది సరిగ్గా లేదు. దాని మీద కూర్చోబెట్టేసరికి మూతికి 2 సార్లు కొట్టేసుకున్నారు ఇద్దరు. మా చిన్న పాపకి తగిలింది, హన్వీకి తగిలింది. నువ్వు నాకు తగిలిచ్చినావు అని అంటుంది. సో వెంటనే దిగేశారు. మా బుజ్జి పాపని ఏది ఆడించలేదని కాసేపు అలా కూర్చోబెట్టి దించేసి, అది కూడా తగులుతోంది, సరిగ్గా లేదు. అన్నీ తిరిగి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. ఎక్కడైతే మొదలుపెట్టిందో అక్కడికే వచ్చింది హన్వి. అదే చోట కూర్చొని మళ్ళీ తిరుగుతోంది. స్లోగా తిప్పండి అంటుంది. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక 1 hour ఉన్నాం అక్కడే. చలేస్తుంది, వద్దమ్మా అంటే వినదే. నేను ఆడుకుంటా అంటుంది. ఈవినింగ్ అయిపోయింది, నాకు తెలిసి ఈవినింగ్ 6 అవుతుంది ఆ టైము. అంతలోనే నేను ఇద్దరిని పట్టుకొని క్యారీ చేసి ఇబ్బంది పడుతున్నా అని మా శివ వచ్చేసాడు. మా బుజ్జి పాపని ఎత్తుకొని పోయి జారే బండి దగ్గర జారిస్తున్నాడు. ఇద్దరిని పట్టుకొని అస్సలు ఏ పని చేసుకోలేము, చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. వాళ్ళు కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. సో అందుకోసమని శివ బైక్ బయట పెట్టేసి వచ్చేసాడు. సో ఇక్కడ వీరాపురం, ఇక్కడ నుంచి 3 hours జర్నీ పుట్టపర్తి నుంచి. బర్డ్ శాంక్చురీ ఉంది. సో అదైతే అక్కడ పెట్టారు. ఒక ఫోటో తీసుకోవడానికి అని పెట్టారు. నేను హన్వి నిల్చోబెట్టి ఫోటో తీద్దాం అనుకుంటే సరిపోయింది ఆ హైట్కి దాని మధ్యలో. సో అందుకు నేను శివాని మా చిన్న పాపను కూడా పిలిచాను.
మా బుడ్డిదాని హైట్కి అస్సలు సరిపోలే, అయినా తొంగి చూస్తుంది. బర్డ్ శాంక్చురీ అంటే ఇక్కడ నుంచి 3 hours అంట వీరాపురం. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. వాళ్ళేం ఫోటో వీడియో తీసుకొని వెళ్ళిపోయారు, నాకు ఫోటో వీడియో తీయడానికి ఎవరు లేరు. సో ఎస్, మనమే సెల్ఫ్ కెమెరామ్యాన్ ఫర్ అజ్. అంతలోకే నెక్స్ట్ అటువైపుకి బయలుదేరిపోయారు. నేను వాళ్ళ వెంటే వెళ్ళాల్సి వచ్చింది. బుడ్డిదాన్ని ఇప్పుడు కిందకు వదిలేసరికి పరుగు. సో ఇక్కడే మనకు ఫౌంటైన్ అయితే అరేంజ్ చేశారు, వాటర్ ఫౌంటైన్. సో ఇప్పుడైతే వాటర్ లేదు, కానీ లైటింగ్స్, పైప్స్ అన్నీ ఫిట్ చేసేసారు. ఏదైనా అకేషన్గా ఏదైనా జరిగినప్పుడు సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే పెడతారు. సో చాలా బాగుంటుంది లైటింగ్స్. మొన్న బాబా బర్త్డే అప్పుడైతే వేశారు, చాలా అంటే చాలా బాగుంటుంది. నది పక్కనే కదా, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒకవైపు రోడ్డు ఉంటుంది, అటువైపు బ్రిడ్జ్, ఇక్కడ నది, ఇది పార్క్ ఏరియా, ఇటువైపు రోడ్డు. సో అలా ఇంతకుముందు ఇక్కడ వాటర్ పంప్ హౌస్, మినరల్ వాటర్ అనేది ఉంది. సో అది కూల్చేసి ఇదే కట్టారు. సో ఇక్కడ జిమ్ ఏరియా, ఇక్కడ సీటింగ్ అనమాట, అందరూ కూర్చోవచ్చు మనం పేరెంట్స్ ఎవరైనా వచ్చినా. సో ఇది జిమ్ ఏరియా. చిన్నపిల్లలకి పేరే కానీ చిన్నపిల్లలు ఏందంతా ఆడుకోలేరు. బుడ్డిగాడు చూడండి, వాడి అవస్థలు చూడండి. వాడున్న ఏజ్కి, వాడున్న వయసుకి వాడికి అవసరమా అనిపిస్తుంది. ఏదో ట్రై చేస్తున్నాడు, బట్ చేయనియాలి. పిల్లలు స్వతహాగా ఏదైనా చేస్తేనే ఇండిపెండెంట్గా ముందుకెళ్ళగలరు. సో వాడు దిగేశాడు, అన్వీని ఎక్కిస్తామంటే ఎక్కింది. ఆ భయం చూడండి, అరుపు చూడండి, వినండి మీరే ఒకసారి. కాసేపటికే దిగేసింది. సో ఇంక చాలా వెళ్దాం, చలేస్తుంది అనేసరికి ఇక్కడ చూస్తే ఆంటీ అండ్ అలాగా పిల్లలు వెళ్ళి డ్యాన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. థ్యాంక్ యూ.